ఆస్తి లేని వ్యక్తిని ప్రేమించి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్నారని దువ్వాడ వాణి చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లలు ఫ్యామిలీ సఫర్ అవుతున్నామని మా పరువు ప్రతిష్ట మంటగలుపుతున్నారంటున్న దువ్వాడ వాణితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు దువ్వాడ వాణి గారు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, రాత్రి అంతా ఏంటి మౌన పోరాటం, ఈ నిరసన దేనికి? ఏం లేదు సార్, అందరికీ తెలిసిన విషయమే. ఆయన చేస్తున్న తప్పుడు పనులు మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. మేము ఆయన ప్రతిదీ నా పర్సనల్లో అట్లా అంటున్నాడు. పర్సనల్ అయితే బయట ఎక్కడో పడు, ఇక్కడ ఒక కాన్స్టిట్యున్సీలో పొలిటికల్గా మా తాతల నుండి మాకు ఒక బ్యాక్గ్రౌండ్, ఒక పద్ధతి ఉంది. కానీ అవన్నీ విడిచిపెట్టేసి గాలికి వదిలేసి మా ఫ్యామిలీ తాలూకు నేమ్ని ఫేమ్ని అన్నీ డ్యామేజ్ చేస్తున్నారు. ముఖ్యంగా నాకు 2 ఆడపిల్లలు, ఒక పాపకి మ్యారేజ్ అయింది, ఇంకొక పాప మ్యారేజ్ కావాల్సిన అమ్మాయి ఉంది. ఇవన్నీ ఆలోచించుకొని మాకు చూస్తున్న ఇష్యూస్ని కానీ ఆయన పద్ధతిని కానీ అన్నిటిని కూడా మేము ఖండిస్తున్నాం. ఇట్లా చేస్తే మేము ఊరుకునే పరిస్థితి లేదు అనేసి మేము ఖండిస్తున్నాము. ఇద్దరు ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇష్టపడి చేసుకున్నారంట. 30 ఏళ్ల తర్వాత వైవాహిక బంధంలో ఇలా ఏంటి అసలు? మీరు ఇది ఊహించారా? అసలు ఇలా బయట నిరసన తెలపడం ఏంటి అసలు? మేము ఇప్పుడు ఊహించలేదు సార్. మాకు అసలు దీనికి ఏమన్నాలో అర్థం కావడం లేదు. ఆయన ఏదో ట్రాప్ అయిపోయి దాన్ని వచ్చేమో కవరింగ్లు చేసుకుంటున్నాడు. ఆయన మీద తప్పు రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి న్యూసెన్స్ చేస్తున్నాడు. ఇదేంటి వ్యవహారం? మేమేం చేసాము? నిన్న అతనే రాడ్లు ఎత్తాడు ఇది మమ్మల్ని కొట్టడానికి. మేమంటే హత్యాయత్నం చేయడానికి వచ్చామని మళ్ళీ తిరిగి అందరితో చెప్తున్నాడు. పెద్ద రాడ్ తీసేసి ఇలా కొట్టేస్తానని మార్బుల్ తాలూకు రాడ్ తీసేసి మా మీదకి వచ్చారు. వీడియో లైవ్స్ కూడా ఉన్నాయి. పిల్లలు మొన్న చాలా టైం బయట వెయిట్ చేశారు. నేను చాలా టైం బయట వెయిట్ చేశాను. ఆయన మనాలు ఆయన ఉంటాడు, నా మనాలు నేను ఉంటాను. ఉంటాం, ఏం కొనసాగితే అదే కొనసాగుతుంది, ఏమైతే అదే ఫేస్. అన్ని ఇచ్చేసాను, నా అన్ని ఏం పిల్లలకి అన్ని చూశాను, నా ఆస్తి అంతా ఇచ్చేసాను. అధికార కాంక్షతోనే తనను ఒక పావుగా ఏదైతే దివ్వల మాధురి అనే ఆమెను ఉపయోగించి నా పైన ఒక అస్త్రాన్ని ప్రయోగించి నన్ను బదనాం చేస్తుంది మన భార్య అని చెప్పి ఆయన మాట్లాడారు. రోల్ ప్లే చేస్తే వాళ్ళ లాస్ట్ బ్రదర్ బాబా మెయిన్ ఇంపార్టెంట్ రోల్, ఆయన రోల్ కూడా ఉంది మా ఫ్యామిలీ బ్రేక్ అవ్వడానికి. ఆమె మా ఫ్యామిలీలోకి ఎంటర్ అయింది. ఈ ఇష్యూ జరుగుతుంది, మేము దీని కోసం ఫైట్ చేస్తున్నాం. బాబా అన్నతని వాడు దీన్ని ఇంకా ఎక్కువ చేసి, దీన్ని ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా పూర్తిగా విడగొట్టాలన్న టైప్లో ఆయన కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు. మీరు ఇంత బాధపడుతున్నారు, ఏంటి అసలు? పిల్లల భవిష్యత్తుకి అంతా సెట్ చేశారంటున్నారు ఆయన. ఏమైంది అసలు? సార్, మనసు చాలా గాయపడింది సార్. ఏ రోజు కూడా నా లైఫ్ ఇలా టర్న్ అవుద్ది అనేది నేను ఊహించలేదు.